Hello friends, welcome to my channel. Friends, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇందులో 1267 పోస్టులు అయితే వచ్చాయి. సో చాలా భారీ నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్ మీరు మిస్ కాకండి. ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇది పాన్ ఇండియా, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్, లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా, లాస్ట్ డేట్ అప్లై 17 జనవరి 2025 వరకు డేట్ ఉంది. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది. అప్లై చేసే ముందు మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మొత్తం డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో మనం అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే మనకి ఇది అడ్వర్టైజ్మెంట్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో జాబులు అయితే ఉన్నాయి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషను స్టార్ట్ అయ్యింది, 28వ తారీఖున స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ సబ్మిషన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీ వచ్చేసి 17వ తారీఖున లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇంపార్టెంట్ నోటు అనేది ఉంది, చూసారా? ఇవన్నీ మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఆల్ డీటెయిల్స్ అనేది, ఆపర్చునిటీ అనేది, ఇవన్నీ కూడా రెగ్యులర్ బేస్ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకొని అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, సో ఎలా పేమెంట్ చేయాలి, ఎలా మన ఎలిజిబిలిటీ ఏంటి, ఇచ్చిన పోస్టులకి ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఇంపార్టెంట్ నోట్. సో జాగ్రత్తగా క్యాండిడేట్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే మనం అప్లై చేసుకునే ముందు మనం ఎక్కడైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇండియాలో ఎక్కడైనా కూడా పని చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అలాగైతే అప్లై చేసుకోండి అని ఇక్కడ ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికి పొజిషన్ వచ్చేసి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఇది 150 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక దీనికి మినిమం ఏజ్ 24, మ్యాక్సిమం ఏజ్ 34 ఇచ్చారు. దీనికి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అని అన్నారు. అలాగే 2 year ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సేల్స్, మార్కెటింగ్, అగ్రి బిజినెస్, రూరల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్లో ఉండాలి అని అంటున్నారు. ఇక పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెటరు. ఇక నెక్స్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్, ఇది గ్రేడ్ 2 అంటారు. దీనికి 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 26 నుంచి 36 వరకు అయితే ఇచ్చారు. దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు. ఇక మేనేజర్ సేల్స్, ఇది గ్రేడ్ 2, 450 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ 24 నుంచి 34 వరకు ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఇది కూడా. మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ 78 పోస్టులు ఉన్నాయి. ఏజ్ 24 నుంచి 34, గ్రాడ్యుయేషన్. దీనికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనాలిస్ట్ గ్రేడ్ 3, ఇది 46 పోస్టులు ఉన్నాయి. 27 నుంచి 37 వరకు ఏజ్ అయితే ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్. ఇది మినిమం 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అంటున్నారు. సో ఇంకా అలా చూస్తే మనం ప్రతిదీ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ మేనేజర్ 205 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 28 నుంచి 48, గ్రాడ్యుయేషన్ ఉండాలి అంటే ఎనీ డిగ్రీ. ఇక హెడ్ ఎస్ఎంఈ సెల్, ఇది గ్రేడ్ 4లోకి వస్తుంది. 12 పోస్టులు అయితే ఉన్నాయి. 30 నుంచి 42 వరకు అయితే ఇచ్చారు. మినిమం ఏజ్ వచ్చేసి, మినిమం ఎక్స్పీరియన్స్ 8 సంవత్సరాలు అయితే ఉండాలని అడుగుతున్నారు. ఇక ఆఫీసర్ సెక్యూరిటీ, ఈ పోస్ట్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. ఏజ్ 22 నుంచి 32 వరకు ఇచ్చారు. ఇది బీఈ కానీ బీటెక్ కానీ అడుగుతున్నారు. సో మినిమం ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే సరిపోతుంది. ఇక మేనేజర్ సెక్యూరిటీ,
ఇది 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ 24 నుంచి 34 వరకు అయితే ఉంది. దీనికి బిఈ బీటెక్ అడుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. ఇక సీనియర్ మేనేజర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్. సో స్కేలు ఇది గ్రేడ్ 3 అంటారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి. 27 నుంచి 37 వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. బిఈ బీటెక్ అని అడుగుతున్నారు. ఇక దీనికి మినిమం 6 years ఎక్స్పీరియన్స్. టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజనీరింగ్లో అడుగుతున్నారు. టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజనీర్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. 22 నుంచి 32 వరకు ఇది బిఈ బీటెక్ అడుగుతున్నారు. సో ఇలా డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో బిఈ బీటెక్, జనరల్ డిగ్రీ అన్నీ అడుగుతున్నారు. డిగ్రీ కూడా ఇక్కడ చూస్తే మీరు ఆర్కిటెక్చర్ కూడా అడుగుతున్నారు. సో నార్మల్ డిగ్రీ కూడా అడుగుతున్నారు. ఇలా పోస్టులు చూస్తే ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా అన్ని చూస్తే మనకి టోటల్ 1267 పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి డిపార్ట్మెంట్లో ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. మీకు దేనికి సూట్ అవుతారో జాగ్రత్తగా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చూడండి. చూసి మీరు దేనికి సూట్ అవుతారో అప్లై చేసుకోండి. ఐటీ ఉంది ఇందులోని, తర్వాత డేటా ప్రొఫైలింగ్ ఉంది, అలాగే సీనియర్ మేనేజర్, ఇలా ప్రతిదీ చాలా పోస్టులు అయితే ఇచ్చారు. ఎనీ డిగ్రీతో అడుగుతున్నారు. ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అడుగుతున్నారు. సో ఎనీ డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఐటీ డిపార్ట్మెంట్, బ్యాంక్ అనగానే ఇప్పుడు ఐటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అన్ని రకాలుగా అయితే ఉన్నాయి. ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది ఈ పోస్ట్కి చెప్తున్నారు. డిపార్ట్మెంట్ వచ్చి రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసరు. ఇదైతే ఇన్ని పోస్టులు ఉన్నాయి అని టోటల్గా అన్ని పోస్టుల గురించి డీటెయిల్గా మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, మిగిలిన వారికి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ మీరు డీటెయిల్గా చూడొచ్చు. ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా 5 years, 3 years అనేది ఉంటుంది. సో ఇది ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి 600 రూపీస్ అయితే ఉంది. దీనికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 600 ఉంది. ఇక 100 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఉమెన్కి అయితే ఉంది. పేమెంట్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ యావరేజ్గా చూస్తే 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు ఉంది. అలాగే 1,20,000 నుంచి 1,35,000 రూపాయల వరకు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి. సో ఇది ఇక ఎలిజిబిలిటీ అన్ని చూసుకున్నాం కాబట్టి ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అనేది మస్ట్ ఉంటుంది కాబట్టి సో ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూసుకోండి. ఇది నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్ కూడా ఉంది, మనకి వైజాగ్ కూడా ఉంది తెలుగు వాళ్ళకైతే. ఇక మిగతా చూస్తే మిగతా మనకి స్టేట్స్లో ఉంటుంది. సో మెయిన్ అయితే మనకి హైదరాబాద్ సిటీ అయితే ఉంది, ఇక వైజాగ్ కూడా ఉంది. సో తెలుగు వాళ్ళ కోసం అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, మీకు ఆల్రెడీ ఫీ అంతా ఇవన్నీ డీటెయిల్ చెప్పాను. ఇక హౌ టు అప్లై అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి దీని అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తాను. మనం ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ఉంది కదా, ఒకసారి మళ్ళీ డేట్స్ అని చూసుకోండి. ఆన్లైన్లో 28/12/2024 ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 17/1/2025. ఇక ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఈ డేట్ వరకు ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 1/2/2025 వరకు అయితే ఇచ్చారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ 28 నుంచి 17 వరకు ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్లో మనకి ఫస్ట్ నేమ్, కన్ఫర్మేషన్ నేమ్, మిడిల్ నేమ్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఫిల్ చేసేసేయండి. మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, సో సెక్యూరిటీ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. కొట్టగానే మనకి
మీ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ వస్తాయి, అవి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. ఇక డీటెయిల్స్ ఇస్తారు, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, అడ్రస్ ఇవన్నీ, ఆ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ ప్రివ్యూ, ఒకసారి మీరు అప్లోడ్ చేసి ఒకసారి చూసుకోండి అంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడతారు. ఇక అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్ మీన్స్ మీ ఎడ్యుకేషన్ సంబంధించినవన్నీ అప్లోడ్ చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. పేమెంట్ లాస్ట్ గేట్వే పేమెంట్ వస్తుంది, దాన్ని ఆన్లైన్లో పే చేస్తారు. సో ఇది టోటల్ డీటెయిల్స్. మీరు అప్లై చేసుకోవాలంటే ఎవరైనా అప్లై చేసుకోండి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు తొందరపడి అప్లై చేసుకోండి. ఎందుకంటే పోస్టులు వచ్చేసి 1267 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది పాన్ ఇండియా. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.